నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మాకు కాపరిగా ఉంది నాయన తండ్రి. ఈ 9వ నెల ఈరోజు వరకు నాయన తండ్రి మీరు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచారు నాయన. మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు నాయన తండ్రి. ఆరోగ్యాన్ని ఇచ్చావు, బలమునిచ్చావు, శక్తినిచ్చావు, మా రెక్కల కష్టార్జితాన్ని దీవించావు, ఆశీర్వదించావు నాయన. ఆహారమునిచ్చావు తండ్రి, వస్త్రములను దయచేసావు తండ్రి. అయా మీకు స్తోత్రాలు. అయా మిమ్మల్ని కాపరిగా కలిగి ఉన్నందుకు నాయన తండ్రి. అయ్యా ఈ విధముగా నాయన మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు తండ్రి ఏమిచ్చి ఈ రుణాన్ని మేము చెల్లించుకోగలము తండ్రి. విరిగి నలిగినటువంటి హృదయముతో ఈ కృతజ్ఞతా స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. అందరం కూర్చున్నామండి ఈ సమయంలో. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి నన్ను నిలబెట్టినటువంటి యేసయ్యకి, దేవాది దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. కొన్ని నిమిషములు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని కోరికగా అతన్ని చేసింది. ఆ తర్వాత 21వ వచనాన్ని చదువుతున్నాం. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనిను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా చదివేసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా తండ్రి, అయా కృపా కనికరం కలిగిన మా దేవ యేసయ్య, నీ కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొకసారి నీ సన్నిధిలో మీ యొక్క జీవం కలిగినటువంటి మాటలు వినడానికి లభించినటువంటి కృపను బట్టి, ధన్యతను బట్టి నాయన మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సంగమా ఒక వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మొట్టమొదటి ఏం చేసాం? ఆదాము వంశావళి ఇదే. అక్కడ మనం గమనించినప్పుడు ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? 5వ వచనంలో చూడండి. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు. అప్పుడు అతడు వృద్ధి పొందాడు. అక్కడ నుంచి మనం చదువుకుంటా ఈ యొక్క 20వ వచనం వరకు మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది అని అంటే సమాధి తోటలో వెళ్ళినట్టుగా ఉంటుంది కదా. ఎలా ఉంటుంది? సమాధుల తోటలో వెళ్ళినట్టు ఉంటుంది. ఎందుకంటే 8 దినాలు బ్రతికాడు, చనిపోయాడు. 8 దినాలు బ్రతికాడు, చనిపోయాడు. 8 దినాలు బ్రతికాడు, చనిపోయాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనందరం కూడా ఒకరోజు ఏమైపోతాం? మనం చనిపోతాం. మనందరం కూడా ఒకరోజు చనిపోతాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఒకవేళ ఇప్పుడైతే ఆయుష్ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? 70-80 సంవత్సరాలు అధికమైంది కదా. అంతకుముందు అయితే 930, 950, ఆ తర్వాత విధంగా 890 ఇట్లా ఏమైపోయింది? తగ్గిపోతా 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 తగ్గిపోతా
మనిషి యొక్క ఆయుష్కాలం ఏమైపోయింది, ఒక 70 ఏళ్ళకి వచ్చేసి. కానీ ఈనాడు ప్రపంచంలో ప్రజలందరూ కూడా, ధనవంతులందరూ కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ ప్రయత్నం, ఎలాగైనా మనం బ్రతకాలి, ఏదో విధంగానైనా బ్రతకాలి. కాబట్టి చంద్రమండలం మీదకి వెళ్తా ఉన్నాం. అదేవిధంగా కంప్యూటర్స్ యుగం వచ్చేసాయి, మరి రోబోలను తయారు చేసుకుంటూ ఉన్నాం. రకరకాలుగా తయారు చేసుకుంటూ ఎంతో టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. మరి ఎంతగానో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కానీ మనిషి ఎలాగైనా బతకాలని చెప్పి ఎంతగానో ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు. కానీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? మరణము జీవము దేవుని యొక్క స్వాధీనం. ఇవి మర్చిపోతా ఉన్నారు చాలా. కాబట్టి ఈరోజు మనం గమనించినట్లయితే మనము చూస్తే చాలా మంది చెప్తూ ఉంటాం ఏమని, జాతస్య మరణం ధ్రువం. అంటే పుట్టడం చావటం కొరత, పుట్టడం చావటం కొరత. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో మీకు దేవుడు మనందరితో కూడా హానోకు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళందరినీ కూడా గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా పుట్టారు, చనిపోయారు, పుట్టారు, చనిపోయారు. కానీ గొప్ప శుభవార్త ఏంటి అంటే, ఒక గొప్ప గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాడు. ఎవరితో నడిచాడంటే హానోకు దేవునితో నడిచాడు. కాబట్టి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను కోరుకుంటుంది ఏంటి అని అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను ఒకరోజు తప్పకుండా మరణిస్తాను. కాబట్టి కొనిపోబడక ముందు ఏప్రిల్ రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు హానోకు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడైందని కనుక దేవుడు అతను ఏం చేశాడంట, తీసుకొని పోయాడు. కాబట్టి కొనిపోబడక ముందు ఈ లోకంలో ఎలా ఉండాలి మనం దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం దేవునికి ఇష్టంగా ఉండేటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి హానోకు యొక్క జీవితంలో ఎందుకని హానోకుని దేవుడు తీసుకొని వెళ్ళాడు, ఎందుకని హానోకుని దేవుడు తీసుకొని వెళ్ళాడు అని మనం ఆలోచన చేసినప్పుడు అసలు మరణం ఎందుకు వచ్చింది? రోగిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు ఒక మనిషి పాపం చేయటం వలన ఈ లోకంలోకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఎవరు మొట్టమొదటిగా ఎవరు చేశారు? ఆదాము అవ్వమ్మ. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించటం వలన ఏమొచ్చింది? ఈ లోకంలోకి మరణం వచ్చింది. కాబట్టి ఈ పాపం వలన వచ్చేటువంటి జీతం ఏంటి? మరణం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనము తప్పకుండా మరణిస్తాం, తప్పకుండా మనందరం కూడా మరణిస్తాం. అయితే ఈ మరణం నుంచి కాపాడేవారు ఎవరు? ఈ మరణం నుంచి మనల్ని కాపాడేవారు ఎవరు? ఈ నిత్య నరకంలో నుంచి తప్పించేవారు ఎవరు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఏమన్నాడు ఆయన? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రారు. కాబట్టి ఎవరు మనకి మార్గం? ఎవరు మరణం నుంచి తప్పించేది? ఎవరు మన జీవంలోకి నడిపించేదంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన జీవంలోకి నడిపిస్తారు. అయితే మనం తెలుసుకుందాం, యేసుక్రీస్తు ప్రభువే మార్గం, ఆయనే రక్షిస్తాడు, ఆయనే కాపాడుతాడు. అయితే ఎప్పుడు కాపాడుతాడు మనల్ని? ఎప్పుడు రక్షిస్తాడు మనల్ని? ఎప్పుడు ఆయన మనల్ని నిత్యరాజ్యంలోకి నడిపిస్తాడు అని అంటే, హానోకుని ఎందుకు నడిపించాడో ఈరోజు మనం చూద్దాం. హానోకు అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే ప్రతిష్ట. హానోకు అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే ప్రతిష్ట. వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి వారు, హానోకు తల్లిదండ్రులైనటువంటి వారు హానోకుని ప్రతిష్ఠించారు. ఏమని ప్రతిష్ఠించారంటే, ఈ లోకానుసారంగా జీవించకుండా ఎవరి చిత్తానుసారంగా జీవించాలని ప్రతిష్ఠించారంటే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలని చెప్పి హానోకు అని పేరు పెట్టాడు. హానోకు అంటే ప్రతిష్ట. మనం కానీ గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా తన కుమారుడిని ఏం చేస్తుంది? దేవునికి ప్రతిష్ట. చూడండి 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం
1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినప్పుడు, నీవు గాని నాకు కుమారుడిని గాని దయచేసినట్లయితే ఆ కుమారుడిని నేను నీకు ప్రతిష్ఠిస్తాను. కాబట్టి ప్రతిష్ఠించింది ఎవరి కోసం ప్రతిష్ఠించింది? దేవుని కోసం అతన్ని ప్రతిష్ఠించింది. కాబట్టి ఈ లోకంలో ఈ లోకానుసారంగా ఉండకుండా ఎవరి కోసం జీవించాలని ప్రతిష్ఠించింది? దేవుని కోసం జీవించాలని ప్రతిష్ఠించింది. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి అని అంటే మనం ఎవరి సన్నిధిలో మనం ప్రతిష్ఠించుకోవాలి? మనం దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఏమని ప్రతిష్ఠించుకోవాలి అంటే, ప్రభువా ఇక నుంచి నేను నీ కోసము జీవిస్తాను. ఎవరి కోసం జీవిస్తాను? నీ కోసం జీవిస్తాను. కాబట్టి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క కోరిక ఏంటి అని అంటే, నా కుమారుడు ఎవరి కోసం జీవించాలి? దేవుని కోసం జీవించాలి. ఇప్పుడు ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి నీవు నేను మనం ప్రతిష్ఠించుకోవాలి. ఏమని ప్రతిష్ఠించుకోవాలి? ఈ లోకానుసారంగా కాకుండా ప్రభువా నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నేను జీవిస్తాను, నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నేను జీవిస్తాను అని మనము ప్రతిష్ఠించుకున్నటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా హానోకు అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే ప్రతిష్ఠ. మరి ఈరోజు మనం కూడా మనం పరిశీలన చేసుకుంటాం. ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు నేను మన యొక్క జీవితంలో మొదటి స్థానాన్ని మనం ఎవరికి ఇస్తూ ఉన్నాం? మొదటి స్థానాన్ని మనం ఎవరికి ఇస్తున్నాం అనేది మనం పరీక్ష చేసుకోవాలి. రెండవదిగా హానోకుని మనం గమనించినప్పుడు ఎప్పుడైతే తను తాను ప్రతిష్ఠించుకున్నాడో పరివర్తన చెందాడు. ఏం చెందాడు? మారాడు. పరివర్తన అంటే ఏంటి? మారాలి. అదేవిధంగా మనం గమనించినప్పుడు చూడండి, మన యొక్క జీవితంలో చూడండి, 5వ అధ్యాయం 21వ వచనంలో హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను. కాబట్టి మెతుషెల అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే జలప్రలయం రాబోతుంది అని అర్థం. కాబట్టి దేవుడు హానోకుకి ఎప్పుడైతే మెతుషెల కుమారుడు కలిగాడో అప్పుడు దేవుడు అతనికి తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు అని అంటే, త్వరలో ఏమి రాబోతుంది? జలప్రలయం రాబోతుంది అని తెలియజేసినప్పుడు ఆ జలప్రలయంలో నుంచి తను తాను రక్షించుకోవాలని చెప్పి హానోకు ఎప్పుడైతే ప్రభువారు అక్కడికి వెళ్ళాడు అని అనగానే జక్కయ్య ఎప్పుడైతే తన హృదయంలోంచి యేసు ప్రభుని ఆహ్వానించాడో ఏం చెందాడు? పరివర్తన చెందాడు. తన జీవితాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవునికి ఏదైతే ఆయాసకరమైన మార్గం ఉందో ఆ మార్గాన్ని ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. ఎందుకని? విడిచిపెట్టకపోతే ఎక్కడికి వెళ్ళలేము? మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. విడిచిపెట్టకపోతే దేవుని సన్నిధి మనకుండదు. విడిచిపెట్టకపోతే దేవునితో సహవాసం మనకుండదు. మనం క్రైస్తవుడుగానే పిలువబడుతూ ఉంటాం, కానీ ఎలా ఉంటామంటే క్రీస్తు లేనటువంటి జీవితాన్ని మనము జీవించేటువంటి వారిగా మనం ఉంటాం. అందుకే హానోకు ఏం చేశాడంటే తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. హానోకు ఏం చేశాడు అంటే తన యొక్క జీవితంలో ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడో ఏమయ్యాడైనా పరివర్తన చెందాడు. ఎందుకని మనం గమనించినప్పుడు నోవాహు దినాల్లో మనం గమనించినప్పుడు లోకమంతా ఎలా ఉందంట? తింటూ త్రాగుతూ సుఖిస్తూ పెళ్లి చేసుకుంటూ వారి యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నప్పుడు నోవాహు మాత్రమే ఎలా ఉన్నాడంట? దేవుని యందు నీతిమంతుడిగా ఉన్నట్టుగా మనం ఈరోజు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆ రోజు నోవాహును చూసినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? దేవుని ఎరిగినటువంటి నీవు, దేవుని యొక్క బిడ్డగా పిలువబడుతున్నటువంటి నీవు, మన యొక్క జీవితంలో పరివర్తన వచ్చిందా? మన యొక్క జీవితంలో ఉన్నటువంటి మాటలు మారాయా? మన యొక్క తలంపులు మారాయా? మన యొక్క ఉద్దేశాలు మారాయా? మన యొక్క గమ్యం మారిందా అనేది
మనం పరిశీలన చేసుకున్నటువంటి వారిగా మనం ఉండాలి. కానీ దేవునితో కొనిపోబడేటువంటి వారిగా మనం ఉండాలి అంటే ఈ లోకంలో మనల్ని మనం ఏం చేసుకోవాలి? మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా, ఇక నుంచి నేను ఈ లోకానుసారంగా నేను జీవించాను. ఎందుకని నోవాహు కుటుంబము, ఎందుకని ఆ రక్షణ ఓడలోకి నోవాహు కుటుంబం మాత్రమే ఎందుకు ప్రవేశించిందంటే నోవాహు కుటుంబం ఒక తీర్మానం తీసుకున్నారు. వాళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, సుఖిస్తూ ఉన్నారు, ఇష్టమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటే నోవాహు కుటుంబం మాత్రము ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు ఏదైతే మాట్లాడాడో, ఏదైతే కట్టమన్నాడో ఆ యొక్క ఓడని కట్టుతూ 120 సంవత్సరాలు వాళ్ళ రక్షణ సువార్తను వారు ప్రకటించినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఏం పొందలేదు? మారు మనసు పొందాం. ఆ యొక్క దాన్ని కడుతూ అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎలాగైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నామో ఆ విధంగా ప్రజలందరూ కూడా తెలియజేసి జలప్రలయం రాబోతూ ఉంది. ఆ జలప్రలయం వస్తే మనందరం కూడా చనిపోతాము. నేడే రక్షణ దినం. నా మాట వినండి, ప్రభువుని నమ్ముకోండి, ఈ క్రీస్తు అనేటువంటి ఈ రక్షణ ఓడలోకి రండి అని చెప్పి 120 సంవత్సరాలు నోవాహు రక్షణ సువార్తను ప్రకటిస్తే వారు అనుకున్నారు, ఏంటి నోవాహు పిచ్చోడుగా ఉన్నాడే, ఇంతవరకు ఎప్పుడు ఈ వర్షం రావడం మేము చూడలేదే, ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ భూములు విప్పబడటం మేము చూడలేదే, ఇంతవరకు ఎప్పుడు కూడా అంత ప్రచండమైనటువంటి రావటం నేను చూడలేదే, తింటూ త్రాగుతూ సుఖిస్తూ బ్రతకాల్సినటువంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ఓడని కట్టుకుంటున్నాడు ఏంటని వాళ్ళందరూ కూడా ఆ మాటని నిర్లక్ష్యం చేశారు. లోకానుసారంగా జీవించారు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆ యొక్క మరి వర్షం వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా దిగలేదు. అందరూ కూడా నశించిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే రక్షించారు. ఈరోజు మన కుటుంబాలు కూడా రక్షించబడాలి అంటే, మన జీవితాలు కూడా రక్షించబడాలి అంటే, మన కుటుంబంతో సహా క్రీస్తు అనేటువంటి రక్షణ ఓడలోకి మనము ప్రవేశించాలి అంటే ప్రతిష్ఠించుకున్నటువంటి మనం మన యొక్క జీవితంలో ఏది రావాలి? పరివర్తన రావాలి, మార్పు రావాలి. జక్కయ్యలో మార్పు వచ్చేసింది, సమరయ స్త్రీలో మార్పు వచ్చేసింది. ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీ ఈయనే రక్షకుడు అని తెలుసుకుందో, ఈయనే నిజమైనటువంటి రక్షకుడు అని గ్రహించిందో, తనకున్నను విడిచిపెట్టి ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వారందరినీ కూడా ఎక్కడికి నడిపించింది? రక్షణలో. ఈరోజు నీవు నేను చేయాల్సిన పని ఏంటి అంటే నశించిపోతున్నటువంటి ఆత్మలకి మనము పొందుతున్నటువంటి ఈ రక్షణ సువార్తను ఏం చేయాలి? మనం తెలియపరచుకోవాలి. అది మన యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు, అది మన యొక్క వాక్యం ద్వారా కావచ్చు, అది మన పాటల ద్వారా కావచ్చు, అది మన నడవడిక ద్వారా కావచ్చు. ఏదైనా సరే నువ్వు ఏ విధముగా వాళ్ళకి చూపించాలంటే ఎవరిని చూపించాలి? మనం యేసయ్యని చూపించేటువంటి వాళ్ళగా మనం. హానోకు యేసయ్యతో నడిచాడు. ఎవరితో నడిచాడు హానోకు? యేసయ్య. ఈరోజు మనం ఎవరితో నడుస్తున్నాం? ఈరోజు మనం ఎవరితో నడుస్తున్నాం? దేవునితో నడుస్తున్నామా? లోకంతో మనం నడుస్తున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకునేటువంటి వాళ్ళ మనం అన్నట్టు హానోకు యొక్క జీవితంలో రెండవదిగా మనం గమనించినప్పుడు మారు మనసు పొందిన తర్వాత, యేసయ్యను ఆహ్వానించిన తర్వాత, ఏదైతే మన జీవితంలో ఆయనకు వ్యతిరేకమైన ఉన్నదో వాటన్నిటిని కూడా తీసివేసి ఎవరికి మొదటి స్థానాన్ని ఇచ్చేవారిగా ఉండాలి? మనం దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చేవారిగా మనం ఇచ్చామా? మనం ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన. మూడవదిగా మనం గమనించినప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు గ్రహించావో, యూదా పత్రికలో మనం చూసినప్పుడు మరి హానోకు సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. ఏం ప్రకటిస్తా ఉన్నాడు? హానోకు సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు, తెలియజేస్తా ఉన్నాడు. ఆ ప్రజలకి తెలియజేస్తా ఉన్నాడు. ఏదైతే తెలుసుకున్నాడో, మెతుషెల అంటే ఈ జలప్రలయం రాబోతుందని తెలుసుకున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? దాన్ని ఇతరులకి తెలియజేస్తా ఉన్నాడు, ప్రకటిస్తా ఉన్నాడు. యూదా పత్రిక 14-16 వచనాల్లో మనం గమనించినప్పుడు వారు భక్తిహీనులను తమ దురాశల చొప్పున నడుస్తూ ఉన్నారని చెబుతూ వారు ఏం ప్రకటిస్తూ ఉన్నాడంట? సువార్తను ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి తెలుసుకున్నటువంటి నీవు నేను మన యొక్క బాధ్యత ఏంటి? ఏం చేయాలి? మనం ఈ పొందుకున్నటువంటి రక్షణని ఏం చేయాలి? మనం
ఇతరులకి తెలియపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకే మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు, మనము ఆయన యొక్క పత్రికలు అంటాం. ఎవరు మనం? ఆయన యొక్క పత్రిక, ఆయన యొక్క యాజక సమూహం మనందరం కూడా. కానీ ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఆయన బిడ్డలమైనటువంటి నీవు నేను ఆయన యొక్క పత్రికలుగా, ఆయన యొక్క యాజక సమూహంగా అనేక మందికి ఈ పొందుతున్నటువంటి రక్షణని ఏం చేయాలి మనం తెలియచేసేటువంటి వాడిగా సమరయ స్త్రీ అదే చేసి, ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీ తెలుసుకోగానే కాము వెళ్ళిపోయిందా? వెళ్ళిపోదు. ఆ ప్రజలందరూ దగ్గరికి వెళ్ళింది. ఆ ప్రజలందరితో కూడా చెప్తా ఉందమ్మా, ఇదిగో ఈయనే మెస్సియా, ఈయనే నిజమైనటువంటి రక్షకుడు కదా. అది ఈరోజు ఈ గ్రామానికి జాని మొత్తం చూసుకుంటా వచ్చినప్పుడు, అది సువార్తను కానీ మనందరినీ కూడా కలిసినప్పుడు, అయ్యా ఈ రక్షణ సువార్తని ప్రకటించమని చెప్పినప్పుడు మీరు ఎంతో మరి అడిగి, మీరు ఈ రక్షణ సువార్తను తెలుసుకొని, ఈ రక్షణ సువార్తను తెలుసుకున్నటువంటి మేము ఇతరులకు కూడా ప్రకటించాలని చెప్పి మమ్మల్ని ఆహ్వానించారు. అలాంటి మరి బాధ్యత ఈనాడు అనేక గ్రామాల్లో లేదు. అనేక గ్రామాల్లో లేదు. ఈ గ్రామం చాలా ధన్యమైనటువంటి గ్రామం. నిజంగా మీరందరూ కూడా మరి ప్రేమించి ఈ విధంగా ఇంత రాత్రి వేళ కూడా ఈ యొక్క రక్షణ సువార్తను వినటానికి మీరు వచ్చారు అని అంటే, దేవుని ఎడల మీకున్నటువంటి ఆశ మరి కట్టగలిగి, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆనోకు కొనిపోబడటానికి గల కారణం ఏంటి అని అంటే, మూడవదిగా ఆయన ప్రవక్త. అంటే ఏం చేశాడు ఆయన? మనం ఏదైతే తెలుసుకున్నాడో, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో చూసినట్లయితే, సమయమందునో అసమయమందునో మీరు దేవుని యొక్క సువార్తను మీరు ప్రకటించాలి. కాబట్టి దినాలు ఉన్నాయి ఈరోజు కదా, చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడు? నేను రాబో దినాలు నోవాహు దినాల వలె ఉంటాయన్నాడు. నేను రాబో దినాలు లోతు దినాల వలె ఉంటాయన్నాడు. ఎలా ఉన్నాయి నోవాహు దినాల్లో? తింటున్నారు, తాగుతున్నారు, సుఖిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మర్చిపోయారు. లోతు దినాలు ఎలా ఉన్నాయి? ఆ దినాల్లో కూడా అంతే, తింటున్నారు, త్రాగుతున్నారు, సుఖిస్తూ ఉన్నారు, ఎవరిని మర్చిపోయారు? దేవుణ్ణి మర్చిపోయారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఈ లోకం ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హానోకు వలె మనం కూడా మరి హానోకు ఎలాగైతే ప్రతిష్ఠించుకొని, ఎలాగైతే పరివర్తన చెంది, ఎలాగైతే ప్రవక్తగా ఉన్నాడో, నీవు నేను కూడా ఆ విధంగా ఉండాలి. అలా ఉండకుండా వాటిలో కలిసిపోయామంటే, ఈ లోకంలో కలిసిపోయామంటే ఏమైపోతాం? మనం నశించిపోయేటువంటి వాడిగా మనం ఉంటాం. కాబట్టి ఎవరి వైపు చూడాలి? మనం దేవుని వైపు మనం చూడాలి. కాబట్టి ఆయన్ని మనం హృదయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత, మన హృదయంలో ఏదైతే దేవునికి ఆయాసకరమైనటువంటి విగ్రహాలు ఏమైతే ఆయనకి విరుద్ధముగా ఉన్నాయో, ఆ విగ్రహాలన్నీ ఏం చేయాలి? మనం తొలగించాలి. వాటన్నిటిని కూడా తీసివేసుకొని మన హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకున్నప్పుడు ఏం మారుతుంది అంటే, మన యొక్క జీవిత విధానం నేను మార్చగలనా? కాబట్టి ఈ రమేష్ అనే వ్యక్తి ఎవరిని నమ్ముకున్నాడు? యేసయ్యని నమ్ముకున్నాడు. కాబట్టి యేసయ్యని నమ్ముకున్నాడు కాబట్టి ఈ వ్యక్తి ఈరోజు ఎలా ఉన్నాడు? తనకున్నటువంటి బలహీనతల్ని తొలగించుకున్నాడు. తనకున్నటువంటి ఈ లోకానుసారమైనటువంటి వాటిని తీసివేసుకొని ఈరోజు ఎవరి కోసం జీవిస్తా ఉన్నాడు? యేసయ్య కోసం జీవిస్తా ఉన్నాడు. అందుకే మనం ఇక్కడ గమనించినప్పుడు హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 సంవత్సరాలు కూడా ఎవరితో జీవించాడంట? దేవునితో జీవించాడు కదా. ఈరోజు మనకి కుటుంబం ఉంది కదండి, జాబ్ చేస్తున్నాం కదండి, మరి ఈ లోకంలో బ్రతకచ్చా? దేవునికి ఇష్టంగా బ్రతకచ్చా? అలా బ్రతకగలమా అంటే ఎవరు బ్రతికారు? హానోకు బ్రతికాడండి. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 300 సంవత్సరాలు బ్రతికాడు హానోకు. ఎవరికి ఇష్టంగా బ్రతికాడు? దేవునికి ఇష్టంగా బ్రతికాడు. పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, పని చేసుకుంటున్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు. అయినా కానీ ఎవరితో నడిచాడు అని అంటే, ఈ లోకంతో నడవకుండా ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. మనకు కూడా చాలాసార్లు
విచారానికి వస్తాం. అయ్యో మా కుటుంబం ఉంది కదండి, ఎలా ఈ కుటుంబం ఉన్నప్పుడు పోషించుకోవాలి కదా, ఎలా తప్పు చేయకుండా ఎలా, లేకపోతే ఇలా ఉంటే ఎలా అని మనం అనుకుంటాం. కానీ ఆమెకు కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉంది, పని చేసుకుంటున్నాడు. అయినా కానీ ఎవరితో నడిచాడు? అటు నీవు నేను కూడా ఎవరితో నడవగలం? ఆమెకు నడిచినప్పుడు మనం కూడా నడుస్తాం. దేవుడు మనం కూడా నడుస్తాం. ఎప్పుడు నడుస్తాం? ప్రతిష్ఠించుకుంటే నడుస్తాం. ఎప్పుడు నడుస్తాం? పరివర్తన చెందితే నడుస్తాం. ఎప్పుడు నడుస్తాం? దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయంలో మనం ఉంచుకున్నప్పుడు నడుస్తాం కదా. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనంతయు సఫలమగును. కానీ దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే మన ఆలోచనలు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి, మన ఉద్దేశాలు మారిపోతాయి. మనం ఎలా ఉంటామంటే, మనం చేసే ప్రతి దానిని కూడా ఎవరు ఫలింపజేస్తాడు? దేవుడు ఫలింపజేయుగాక. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు మన పనిని ఫలింపజేస్తాడు. ఎప్పుడు ఫలింపజేస్తాడు? దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు మన అడుగులు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి, మన ఉద్దేశాలు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతుంది. ఆనోకు వలె దేవుడు దిగి వచ్చినప్పుడు మనం కూడా కొనిపోబడేటువంటి వారిగా మనం. కాబట్టి ఎప్పుడు సిద్ధపడాలి మనం? ఎప్పుడు సిద్ధపడాలి మనం? ఇంకో జన్మ ఉందా మనకి? లేదు. అంటే ఎప్పుడు సిద్ధపడాలి? ఈ లోకంలో ఉన్నప్పుడే సిద్ధపడాలి. ఎప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలి? ఈ లోకంలో ఉన్నప్పుడే దేవునికి ఇష్టంగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే మనం సిద్ధపడి దేవునికి ఇష్టమైనటువంటి విధంగా ఈ లోకంలో మనం జీవించేటువంటి. ఎందుకంటే వేరే మార్గం లేదు. ఇప్పుడు మనం ఇక్కడికి రావాలి అని అంటే అదొక మార్గం ఉంది కదా. అటు పక్క నుండి రావచ్చు, ఇటు పక్క నుండి రావచ్చు, ఆ తర్వాత అటు సైడ్ అయితే అటు నుంచి కూడా రావచ్చు. కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే, మనం నుంచి తప్పించబడాలి అంటే, నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గం. ఆయనే మార్గం. ఆయన తప్ప ఎవరు కూడా మనల్ని తప్పించలేదు, ఎవరు కూడా మనల్ని కాపాడు. కాబట్టి ఈరోజు రాత్రికాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం, మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం ఏ విధంగా మనం ఉన్నాం? ఏదో క్రైస్తవులుగానే జీవిస్తూ మేము కూడా క్రైస్తవులమే అనుకునేటువంటి వారిగా మనం ఉంటున్నామా? మరి మనలో మార్పు ఉందా అనేది మనల్ని ఒక దైవ సేవకుడు చెప్పాడు. పిల్లి గ్రామ్ గారు చెప్తా ఉన్నాడు, క్రైస్తవునిగా మారటం అనేటువంటిది క్షణకాలం పని. ఏంటంట? క్రైస్తవుడిగా మారటం అనేటువంటిది క్షణకాలం పని, కానీ క్రైస్తవునిగా బ్రతకటం జీవితకాలం. పిల్లలు నోవాహు మాట విన్నారు, వాళ్ళందరూ కూడా క్రీస్తు అనేటువంటి ఆ రక్షణ ఓడలోకి ప్రవేశించారు. ఈరోజు మన జీవితాన్ని తల్లిగా, తండ్రిగా, బిడ్డలుగా మనం ఏ విధంగా మనం ఉన్నాం, ఏ విధంగా మనం ఉన్నాం అనేది మనం పరిశీలన చేసుకో. చక్కగా పాటలు పాడుతుంటాం, భలే పాటలు పాడితే దాన్ని ప్రకారంగా జరిగితే ఆవిడకి విశ్వరూపం తెలిసిపోతారు కదా. చక్కగా పాటలు పాడి, చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి, చక్కగా ఆరాధన చేసిన తర్వాత ఏదైనా ప్రగాధంగా వచ్చింది అని అంటే ఆ మాట్లాడే మాటలకి పచ్చుకో. ఒకసారి ఏసన్న మీటింగ్లో ఎప్పుడు ఆ మాట నాకు ఏసన్న పెట్టారు, ఏదైనా సరే ఆమె అన్నీ చేస్తూ ఉంటుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, అమ్మా ఒకసారి నేను మీ ఇంటికి వస్తానమ్మా, ఒకసారి మీ ఇంటికి వస్తానమ్మా అంటే వదిలే అమ్మా అని. ఒకసారి చెప్పకుండా సరే ఇంటికి వెళ్ళిపోయాడు. చెప్తే మొత్తం ఎక్కిన మన సినిమా వాళ్ళందరికీ ఒకటంట ఇంట్లో ఇచ్చినట్టుగా లేనట్టుగా మనం చూస్తాం. ఈరోజు మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నాం. విరాకడ దినాల్లో కదా మనందరం కూడా చనిపోతాం. చనిపోక ముందు ఎలా ఉండాలంటే మనం, కొనిపోబడక ముందు ఎలా ఉండాలంటే మనం దేవునికి ఇష్టమైనటువంటి వారిగా
ఈ లోకంలో మనం జీవించేటువంటి వాడిగా మనం ఉండాలి. కాబట్టి ఆయన మాట ఎడల ఏం చూపించారు మనం నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రంలోనూ బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి ఎలాగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన పండుగలది త్రాగిది ఆ పండుగ క్రీస్తే. అందరూ రక్షించబడ్డారు. అందరిని మోసే నడిపించాడు. మేఘస్తంభం వల్లే అగ్నిస్తంభం వల్లే వారందరిని కూడా దేవుడు కాపాడాడు. అయితే చాలా మంది ఏమైపోయారంట? చాలా మంది ఏమైపోయారు కదా? దేవుడి యొక్క మాట వినల. వారు ఆశించిన ప్రకారం, ఎందుకు ఈ మాటలు రాయబడ్డాయి అని అంటే, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతం జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆరుటకు లేచింది అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై. మీరు ఒకవేళ ఉన్నారేమో, ఆయన బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆయన బిడ్డలుగా పిలువబడ్డారు. కానీ ఏమైపోయారంటే వాళ్ళందరూ దేవుని మీద సనుక్కున్నారు, కొనుక్కున్నారు, ఇష్టానుసారంగా జీవించి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? నశించుకోవాలి. ఈరోజు విరాత్రికాల సమయంలో మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు త్వరలో రాబోయేలాగా మనల్ని మనం సిద్ధపరచాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో కూడా మాట్లాడాడు. మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ బలహీనత వలన, ఈ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నేను ప్రతిష్ఠించుకోలేకపోతున్నాను, నేను పరివర్తన చెందలేకపోతున్నాను ప్రభా. అయ్యా, నేను నీ రక్షణ సువార్త నేను ప్రకటించలేకపోతున్నాను ప్రభా. నీవు వస్తే నీతో నడవటానికి, నీవు వస్తే నా కుటుంబాన్ని కూడా నీ యొక్క నిత్య రాజ్యంలోకి నడిపించడానికి నాకు ఏదైతే ఆటంకం కలిగించేస్తుందో దాన్ని తొలగించు అని కానీ మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు దాన్ని తొలగిస్తాడు. ఎందుకంటే మన దేవుడు అలాంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి. అందుకే ఆయన నిత్యము వేల కొలది దూతల చేత స్తుతింపబడుతున్నటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో నీ కోసం నా కోసమైనా మరణించాడు. రక్తాన్ని కార్చి మన పాపముల నుంచి, శాపముల నుంచి మనకి విముక్తిని కలిగించదు. ఎందుకంటే నీవు నేను నశించిపోవడానికి. ఎందుకని కొందరు ఆలస్యం అనుకున్నట్లుగా దేవుని యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఇంకా ఈ గ్రామంలో కొంతమంది రక్షించబడాలి, ఇంకా ఈ గ్రామంలో కొంతమంది నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి, ఇంకా ఈ గ్రామంలో ఎవరైతే రక్షణ పొందుకోలేదో రక్షణ పొందుకొని ఆ బిడ్డలు కూడా నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలనే ఉద్దేశంతోనే దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తాడు. ఎందుకు లేట్ అవుతుంది అంటే, నువ్వు రక్షింపబడ, నేను రక్షించబడ, ఏ ఒక్కరు నశించుకోవడం అనేది సంతోషం లేదు. ఆయనకి దుఃఖమైన వేదన. నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కాచి మరణించి తిరిగి లేచి ఆయన నిత్య రాజ్యానికి నిన్ను నన్ను ఆయన వారసులుగా చేశాడు. ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయనే యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవము, ప్రభు యేసే గమ్యము. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవము, ప్రభు యేసే గమ్యము. అరణ్యంలో నడిపించెను,
మన గమ్యము యేసుక్రీస్తు ప్రభువు. ఆనోకు ఆయన గమ్యము దేవుడే అని తెలుసుకున్నాడు, దేవుడితో నడిచాడు. మనకు చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ఈ సమయంలో.